కేకే న్యూస్కి స్వాగతం. ఇప్పుడు ఓం శాంతి 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 ప్రెస్ మీట్లో హీరో హీరోయిన్లు సందడే సందడే. Favorite place by the beach and today we are very happy my song launch ఈరోజు వైజాగ్లో విజ్ఞాన్ కాలేజ్లో అయ్యింది. we're very happy about it and మా మూవీ ఓం శాంతి 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 Jan 23rd రిలీజ్ అవుతుంది. నా కెరియర్లో ఇది చాలా స్పెషల్ మూవీ అండ్ స్పెషల్ క్యారెక్టర్. నేను ఐ హావ్ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ శాంతి, కొండవీటి శాంతి. సో ఈ క్యారెక్టర్ డెఫినెట్లీ అందరు అమ్మాయిలు ఎస్పెషల్లీ చాలా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా సినిమా చూస్తే మీకు క్రీచీగా ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో అయినప్పుడు హస్బెండ్తో కానివ్వండి ఫ్యామిలీతో ఎలాగా రియాక్ట్ అవుతుంది అన్నది చాలా ఫన్నీగా, అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ వైలెన్స్ వాటికి అంటే ఏంటి అనేది చాలా ఫన్నీగా చాలా బాగా చూపించారు. చాలా ఇమోషనల్గా కూడా ఉంటుంది. ఐఎమ్ షూర్ డెఫినెట్గా అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ ఇందులో తరుణ్ గారు ఆంధ్ర స్లాంగ్ ట్రై చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. మీరు టీజర్లో చూస్తున్నారు కదా. సో చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ మన హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. Jan 23rd రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. Media Vizag, what a beautiful city. అసలు వీక్ డేస్ అని హైదరాబాద్ స్పెండ్ చేసి వీకెండ్ వైజాగ్లో రావాలని అంత హాయిగా అంత చిల్లుగా ఉంది అసలు. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. At the same time, very excited to present Om Shanti, directed by Sajeev. ఈ సినిమాకి హీరో నేమ్ కాదు, ఈశానే. ఈశా క్యారెక్టర్ ఏదైతే ఉందో అండ్ వీఆర్ ప్రౌడ్ టు ప్రెజెంట్ హర్ క్యారెక్టర్ ఆల్సో. ఎప్పటి నుంచో తెలుగు సినిమాలో షీస్ బికమ్ అ ప్రామినెంట్ నేమ్ అండ్ షీస్ బీన్ ఆన్ హర్ ఓన్ అండ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ తెలుగు గర్ల్స్ టు కమ్ ఇన్ టు ద ఫీల్డ్. we're proudly presenting Isha as Shanti. చాలా అంటే చాలా బాగా వచ్చింది సినిమా. ఒకటి ఏదైతే రీజనల్ కల్చర్స్ ఏదైతే ఉందో మన టైర్ 2 సిటీస్వి, ఎస్పెషలీ భీమవరం, ఇంకా కాకినాడ, రాజమండ్రి, అక్కడున్న క్విజిన్ కానీ, అక్కడున్న వాతావరణం కానీ, మాట తీరు కానీ, అక్కడున్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఏది కూడా ముందులాగా ఎక్స్ప్లోర్ చేసినంత ఇప్పుడు సినిమాలో లేదు. అండ్ ఐ థింక్ ఈ సినిమా అది రిఫ్రెష్ చేస్తుందనే గట్టి నమ్మకం ఉంది. తీసేటప్పుడు కూడా ఆయన చాలా ఎక్కువ. సో మమ్మల్ని మిట్ట మధ్యాహ్నం మిడ్ సమ్మర్ రాజమండ్రిలో బాగానే ఆడుకున్నారు ఫుట్బాల్ అయినా. కాకపోతే ఇన్ రెట్రోస్పెక్ట్ ఆ కష్టం అంతా ఫలితం కనిపించింది రఫ్ కట్ చూసినప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తప్పకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక డిస్కషన్ లాగా ఉండిపోతుంది. మంచి సినిమా అని మాత్రం అంటారు. సినిమా చూసిన తర్వాత ఇట్స్ అ బ్యాడ్ అటెంప్ట్ అని అయితే అనరు. సో ఇట్స్ డెఫినెట్లీ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ బై ఆల్ ద మేకర్స్ అండ్ వీఆర్ హోప్ఫుల్. చూద్దాం ఫ్రైడే నైట్లో Jan 23rd. ఇంకా ఎక్కువ వస్తుంది కదా అన్న. అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ ఐ వాంట్ కెమెరా అంటే ఎప్పుడో చేసేస్తున్నాను బిహైండ్ ద కెమెరా కాదు, ఏదైనా క్యామియో రోల్ చేసేటప్పుడు నాకు చాలా డిస్ట్రాక్టింగ్ అనిపించింది యాక్టింగ్ చేసేటప్పుడు. ఫుటేజ్ ఎట్లా వస్తుంది, స్టోరీ ఎట్లా వెళ్తుంది, అది ఇది అని నాకు అర్థమైంది. ఏంటి అంటే ఫోకస్ మొత్తం ఎప్పుడు మానిటర్ వెనకాలనే ఉంటే బెటర్ అని. ఇవన్నిటిని కొంచెం శ్రద్ధగా చేస్తున్నాను. ఎందుకంటే అటు ఇటు ఏంటంటే ఇప్పుడు బీచ్ దగ్గర కొడతాను, ఆర్కే బీచ్ తీసుకెళ్ళి. నా పేరు సజీవ్. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వైజాగ్ ఈవెంట్ అండ్ సాంగ్ లాంచ్. వైజాగ్ అందరికీ చాలా స్పెషల్ ప్లేస్ యాక్చువల్లీ. ఆఫ్కోర్స్ నా రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మా ఫాదర్ నేటివ్ ప్లేస్ వైజాగ్ అంటే విజయనగరం దగ్గరలో. అంటే అప్పుడు అంటే ఇండస్ట్రీకి రాకముందు బాగా వచ్చిండే, ఈ మధ్య తగ్గిపోయింది ఇండస్ట్రీ వచ్చిన తర్వాత. యా మూవీ విషయానికి వస్తే అండి, ఇది గోదావరి బ్యాక్డ్రాప్లో రాజమండ్రి సైడ్ అయితే చేసాం.
కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్. అంటే మన సంక్రాంతి 3 days అంటారు కదా, జనవరి 23 వరకు ఉంటుందండి సంక్రాంతి వరకు ఈ సినిమాతో ఖచ్చితంగా. అంటే ఆ వైబ్ ఇస్తుంది ఖచ్చితంగా. ఒక కంప్లీట్ క్లీన్ సినిమా, మీ పిల్లలతో హ్యాపీగా 2 గంటల సేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ తరుణన్న గోదా స్లాంగ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడారు. అది బిగ్గెస్ట్ సినిమాకి డెఫినెట్లీ ఆ ఫ్రెష్నెస్ కానీ అన్న పర్ఫార్మెన్స్ గురించి ఇంక చెప్పక్కర్లేదు, సూపర్. అండ్ ఏషా గారు అయితే డెఫినెట్లీ ప్రతి అమ్మాయి రిలేట్ అయ్యేలాగా ఉంటుంది సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఉమెన్ కావచ్చు, ఇంకా వర్కింగ్ బయట జాబ్ చేసే లేడీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుర్తుండిపోయే క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా నేను దాంట్లో చెప్పగలుగుతాను. అండ్ సినిమా అయితే January 23 వస్తుంది. టీం అందరూ చాలా అంటే ఫైనల్ అవుట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సినిమా చాలా బాగా వచ్చింది, చూసిన వాళ్ళు కానీ అందరూ చెప్పారు. ఖచ్చితంగా అందరూ January 23 మర్చిపోవద్దు. సంక్రాంతి సినిమాలతో పాటు మా సినిమాను కూడా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే సంక్రాంతికి అంటే స్పేస్ లేదు బేసికలీ, అండ్ మీకు తెలుసు ఎన్ని సినిమాలు వస్తున్నాయి ఏంటండి. అందుకే సంక్రాంతి అయినా జస్ట్ ఒక 6 daysలోనే రావడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ద వైబ్ సంక్రాంతి. సో యా, మర్చిపోకుండా అందరూ వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఓకే. నాన్న వరంగల్, సో కొంచెం సమ్మర్ వెకేషన్స్ అయినప్పుడు రాయలసీమ యాస కొంచెం చిత్తూరు జిల్లా ఇంకా తిరుపతి యాస అనేది తెలిసేది చిన్నప్పటి నుంచి. అదొకటి. అది కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఉప్పు అని, వాడు భీమవరం అన్న. సో ఇద్దరము కూడా స్కూల్ తర్వాత ఐదర్ వాడి ఇంట్లో ఉండేది లేకపోతే మా ఇంట్లో ఉండేది అనమాట. సో వాడు మాట తీరు నేను ఇప్పటికీ ఇమిటేట్ ఇచ్చేదాన్ని బాగా. వాడు నన్ను ఇమిటేట్ చేస్తాను, నేను వాడిని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. సో ఈ దేనికి అసలు లైఫ్లో ఎక్కడ పనికి వస్తుంటే సినిమా పనికి వస్తుంది. సో కొత్త గొప్ప అంటే ఆబ్వియస్లీ భీమవరం ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ డైలెక్ట్, బట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈజ్ స్లైట్లీ డిఫరెంట్. కానీ దీనికి క్రెడిట్ అంతా యాక్చువల్లీ సజీవ్ ఇంకా మన వినోద్ గారు అని వి హ్యాడ్ అ లాంగ్వేజ్ టీచర్ సెటప్. డెఫినెట్లీ లేదండి, ప్రీ ప్రొడక్షన్లో స్లాంగ్ ఓకేనా, స్లాంగ్ ఓకే ఆన్లైన్ అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల లాగా డైలీ ఒక 1 hour స్క్రిప్ట్ వరకు కేటాయించేవారండి. ఓకే ఇలా ఓకేనా, ఇలా ఓకేనా అన్నట్టుగా. సో ఎందుకంటే ఒక యాక్టర్ గా ఒక మంచి ఛాలెంజ్, ఒక ఉత్సాహం. సో ఇట్ వాస్ వెరీ సాటిస్ఫైయింగ్. హోంవర్క్ వెరీ ఇంపార్టెంట్. వెరీ సాటిస్ఫైయింగ్. అదే సార్ పేరులోనే 3 సార్లు పెట్టారు. అంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి, నేను శాంతి హి అని ఎందుకు ఒక ఫినిషింగ్ ఇచ్చాను అనేది. ఇట్స్ లైక్ ట్యాగ్ లైన్ కైండ్ ఆఫ్. ఇట్స్ ఓం శాంతి అనేది క్యారెక్టర్స్ నేమ్స్. డెఫినెట్లీ అది కొంచెం ఎండింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఎండింగ్లో ఒక ఫినిషింగ్ కోసం ఒక మంచి వాక్యం, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మన శ్లోకంలో ఎండింగ్లో ఒక సారాంశం చెప్పినప్పుడు ఒక శాంతి మన ఒక పీస్ అనేది ఇస్తారు కదా, లైక్ దట్. మమ్మల్ని కూడా ఉంటుంది. నేను చెప్పే లైఫ్ 4 మెటర్స్ ఉన్నాయి నాకు తర్వాత తెలిసింది. కానీ లోపల దాచుకుంటాను. ఈయన మెటా మేస్ట్రేని పెట్టారు. అంటే నాట్ ఎగ్జాక్ట్ గానీ ఐ థింక్ దాంట్లో 4 తప్పులు పట్టుకొని ఉంటాడు. బట్ కొంచెం మాట్లాడినప్పుడు అంటే ఎన్ని రోజులు పట్టి ఉంటుంది అంటే అది కొంచెం బాగా ఫ్రీక్వెంట్ గా నేర్చుకొని. అంటే ఇట్ వాస్ వెరీ ఈజీ. అంటే తెలుగు అనేది మనం నాకు తెలిసి హైదరాబాద్ డిఫరెంట్ యాక్సెంట్స్ వింటూ ఉంటాం కదా. సో అది పార్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ అయిపోతుంది మనకి. క్రాస్ కల్చరల్లీ మనం చూసిన సినిమాలు కానీ వెస్ట్ గోదావరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, భీమవరం, ఈవెన్ తెలంగాణ, ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఫిల్మ్స్ అండ్ కల్చర్. కాబట్టి పెద్ద ఏం పడలేదు. కానీ నాకు ఒక ఎంగ్జైటీ ఉంటుంది సెట్ మీద. 100 మంది క్రూ మెంబర్స్ అందరు జడ్జ్మెంట్ రెడీగా ఉంటారు ఇట్లా అనుకోండి. ఆయన చెప్పడం, వాయిస్ నోట్స్ పంపించినా కానీ ఆయన అన్నిటికీ ఓకే అనలేదు. లేదంటే గోదావరి లాంగ్వేజ్ అప్పుడు అర్థమైంది నాకు అసలు నాకు ఇంత డిఫికల్ట్ ఉంది అని. నెక్స్ట్ మీకు వచ్చి పెళ్లి చూపులు 2016 స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ కంటెంపరీస్ ఎంతైతే సినిమాలు చేస్తారో అన్ని సినిమాలు చేశాను. అంటే 3 films అని మేడ్. మధ్యలో ఒక నెట్ఫ్లిక్స్ డైరెక్షన్ కూడా చేస్తాను అనమాట. అది కాకుండా యాక్టింగ్ అయింది. కాకపోతే ఐ సమ్హౌ ఫీల్ దట్ ఈ కోవిడ్ అప్పుడు ఐ లాస్ట్ గుడ్ అమౌంట్. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా డైరెక్షన్ అనేసి అనుకున్నాను. ఈ ఓం శాంతి అయిన తర్వాత ఇంకో 2 సినిమాలు ఆల్రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఈ నెక్స్ట్ 2 years ఐఎమ్ ఓన్లీ డైరెక్టింగ్.
సో పెళ్లి చూపులు మూవీ మేము అనుకున్న కథ వచ్చేసి ఇట్స్ క్వైట్ సిమిలర్ టు వాట్ హీఈస్ డూయింగ్ రైట్ నౌ. సో ఏమైనా బ్రేక్ ఇచ్చి చేద్దామా అన్న ఆలోచన ఉంది. బట్ ఐ మీట్ హిమ్ మోరలెస్ చాలాసార్లు కలుస్తూ ఉంటాను. ఐ థింక్ ఐ హ్యావ్ టు గెట్ ద రైట్ స్టోరీ. ఎందుకంటే ఆ కార్డు నేను మంచిగా కరెక్ట్ టైంకి వాడాలి. ఆ మూవీలో దర్శి గారికి కూడా మంచి బ్రేక్ ఇచ్చారు ఆ మూవీ వల్ల. ఆయన కూడా ఇప్పుడు మంచి కరెక్ట్ ఇప్పుడు ఏమైనా ఆయనతో కరెక్ట్ యాక్చువల్లీ ఏమైనా రోల్ అడిగితే చేస్తుంటారు, కానీ అంతేమి అంత క్యారెక్టర్ క్యారెక్టర్ అంత ప్రామిస్ డిమాండ్ చేయలేదు. మీరు చూస్తే మీరే చెప్తారు యాక్చువల్లీ. ఏ ప్రాంతాల్లో చేశారు? సొంత ఊరు వచ్చేసి నెడదోలు అండి. నెడదోలు నియర్ చుట్టుపక్కల విలేజెస్లో చేసాం. మా ఊర్లో చేసాం. పక్కన ధవళేశ్వరం అనే ఊరు ఉంది రాజమండ్రి దగ్గర, చాలా మంది చేసి ఉంటుంది. ఆ ధవళేశ్వరం బ్యారేజీ, ఫిష్ మార్కెట్. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పటివరకు ఏ సినిమా తీయలేదు. ఎందుకంటే వింటర్ లో అదే లాట్ ఆఫ్ వాటర్ లెవెల్ ఈవినింగ్ అయ్యే వరకు మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చి కుక్కలతో పాటు స్నానం చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి అసలు వాటర్ వరల్డ్ లాగా ఉంది అని చాలా ఎంజాయ్మెంట్ అయింది. అది ఎవరు క్యాప్చర్ చేయలేదు. మనమే ఫస్ట్ టైం ఎక్కువ క్యాప్చర్ చేస్తాం. అంటే రాజమండ్రిలో ఎక్కువ చేశారు. ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చెప్తున్నారు కదా ఎందుకు అందులో? ఎవరండి అది చెప్తున్నారు కదా. కాన్సెప్ట్ ఓకే. కాన్సెప్ట్ అంటే ఏం లేదండి. యాక్చువల్లీ సినిమాలో ఉన్న థీమే తీసుకున్నాం బేసికలీ. ఐ థింక్ షీ ఈస్ వెరీ డామినేటెడ్. ఉండొచ్చు అదే జాగ్రత్తగా నేను ముందు నుంచి ఎంఎంఏ నేర్చుకున్నాను సినిమా కోసం. కాకపోయినా కోవిడ్ టైంలో చాలా ఖాళీ టైం ఉండింది కదా, సో కిక్ బాక్సింగ్ అది నేర్చుకున్నాను అనమాట. అది ఈ సినిమాకి పనికొచ్చింది బాగా. కాకపోతే దానికి అంటే షూట్కి వెళ్ళే ముందే మాస్టర్ ప్రాక్టీస్ చేయించారు. అండ్ అది సెట్లో పాపం ఇద్దరికి దెబ్బలు తగిలాయి. కాకపోతే అరుణ్ గారి కాలేజ్ చాలా ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఎందుకంటే మనం అది యాక్టే చేస్తాము, కానీ ఫోర్స్ రావాలి అంటే నిజంగానే కొట్టాలి. అంటే కొట్టేంత వరకు వెళ్ళాలి. నేను కొంచెం బట్ మీరు ఆ సినిమాలో చూస్తే అంటే మా బాధ ఏమి అర్థం కాదు. లైక్ అంటే వాట్ ఎవర్ మనకు అయిన దెబ్బలు తెలియదు. సినిమా చాలా బాగుంటుంది. చూడగానే భలే కొట్టారు కదా అని. సో మనకు అదే టేబుల్ మీద పడి అది దిగి కింద పడ్డ తర్వాత సజీవుని చూస్తే ఆ బాగా పడ్డారన్నా మళ్ళీ ఒకసారి పడి వన్ మోర్. ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యా. అంటే ఉంటుంది కదండి చిన్న టెన్షన్. నిజంగా నాకు చిన్న టెన్షన్ ఉండే, కానీ వన్స్ కలిసినాక డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్ డిస్కస్ చేసిన తర్వాత చాలా ఫ్లెక్సిబుల్ అండి. అంటే నేను ఒకటే రూల్ పెట్టుకున్నాను సార్, డైరెక్షన్ చేసినప్పుడు ఇంకా యాక్టింగ్ చేయొద్దు, యాక్టింగ్ చేసినప్పుడు డైరెక్షన్ చేయొద్దు. సో దట్ వాస్ వన్ రూల్ ఐ టోల్డ్ మై సెల్ఫ్. సో బ్యాక్ ఆఫ్ ద కెమెరానే ఉన్నాను. ఐ ఆల్వేస్ లిసన్ టు దిస్ గై. ఈయనకి ఏంటంటే ఆయన విజన్ స్ట్రాంగ్ ఉంది. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అంటే నాకు అంత డీటెయిలింగ్ అంత రాదు. అంత హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇన్ ద కల్చర్. ఇంకోటి ఏంటంటే పర్ఫెక్షనిస్ట్ ఎందుకు అంటే ఆయన ఊరిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలన్న తపన. దట్ వాస్ అ ప్యాషన్ దట్ ఐ సా ఇన్ హిమ్. హీ డిడ్ంట్ లెట్ ఎనీవన్. ఎంత సీనియర్ అయినా ఎంత జూనియర్ అయినా బ్రహ్మాజీ గారు కూడా కొంచెం అటు ఇటు పోతే హీ వాస్ కరెక్టింగ్ హిమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో